నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జగదీప్ ధన్కర్ అనూహ్య పరిణామాల మధ్య రాజీనామా తర్వాత భారత ఉపరాష్ట్రపతి 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరికొద్దిసేపట్లో ఓటింగ్ జరగబోతోంది. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా, ఇండియా ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు ఉపరాష్ట్రపతి పదవి కోసం. సిపి రాధాకృష్ణన్ అందరికీ తెలిసిందే, తమిళనాడుకి చెందిన వ్యక్తి, తిరుపూర్కి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని చెప్పచ్చు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు చాలా యాత్రల్లో కూడా పాల్గొన్నారు. రాధాకృష్ణన్ 98-99లో కోయంబత్తూరుకి పార్లమెంటుకి ఎన్నికయ్యారు కోయంబత్తూరు నుంచి. అట్లాగే 2004 నుంచి 7 దాకా కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, అట్లాగే తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు బాగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జార్ఖండ్కి, పుదుచ్చేరికి, తెలంగాణకి గవర్నర్లుగా చేశారు. ప్రస్తుతం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి అయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. ఎన్డీఏ కాన్ఫిడెంట్గా ఉంది, గెలుస్తారు ఖచ్చితంగా. ఇంకో పక్క కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, వాళ్ళకి తెలుసు నెంబర్ ఎంత ఉంది ఏంటి అనేది, ఫలితం కూడా వాళ్ళకి తెలుసు. అనూహ్యంగా తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుదర్శన్ రెడ్డిని తెర మీదకి తీసుకొని వచ్చింది. సుదర్శన్ రెడ్డిని తెలుగు ప్రైడ్ అందరూ కూడా గెలిపించాలి, తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ అభ్యర్థించగా, ఇక్కడ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయిన సిపి రాధాకృష్ణన్, డిఎంకే తమిళ్ ప్రైడ్ అంటూ ఎప్పుడూ చెప్పే స్టాలిన్ అక్కడ మాత్రం నోరు మెదపలేదు. ఇది కాంగ్రెస్ కూటమికి డిఫరెన్స్ అని చెప్పచ్చు క్లియర్గా. అంతేకాకుండా సౌత్లోనే 2 రాష్ట్రాల మధ్య కూడా ఇట్లా విడగొట్టడానికి ప్రయత్నించేందుకు కూడా ఈ అభ్యర్థిని తీసుకొని వచ్చి పెట్టిందన్నది కూడా ఒక స్పెక్యులేషన్. ఇరు కూటములు అభ్యర్థుల్ని ప్రకటించాక ఇక్కడ చాలా పరిణామాలు కూడా జరిగినాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎన్డీఏ మిత్రపక్షాలను అందరినీ కూడా అభ్యర్థించగా, అక్కడ సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే లల్లూ ప్రసాద్ యాదవ్ని కలిశాడో దాని మీద చాలా తీవ్ర విమర్శలు చెలరేగినాయి. లల్లూ ప్రసాద్ యాదవ్ ఎక్కడ ఒక ఎంపీ కూడా కాదు, ఏ పదవిలో లేడు. అంతేకాకుండా ఒక శిక్ష పడిన వ్యక్తి, అక్యూజ్డ్ పర్సను, 940 కోట్ల రూపాయల అవినీతి మీద, కరప్షన్ మీద అక్యూజ్డ్ అయి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని సుదర్శన్ రెడ్డి కలవటం, ఇదంతా కూడా చాలా తీవ్ర విమర్శలు. ముఖ్యంగా లాయర్సు, దీనికి సంబంధించిన అడ్వకేట్సు, సీనియర్ అడ్వకేట్స్ ఒక 25 మంది ఆయనకి విమర్శిస్తూ, చాలా దీన్ని ఖండిస్తూ లెటర్ కూడా రాశారు. ఫార్మర్ బార్ కౌన్సిల్కి చెందిన మెంబర్స్ కూడా ఒక అవినీతి కేసులో శిక్ష పడిన వ్యక్తిని ఏ పదవి అనుభవించట్లేదా, ఆయన రాజ్యసభ కానీ లోక్సభకి ఎంపీ కూడా కాదు, ఇలాంటి వ్యక్తిని మీరు వెళ్ళి కలవటం ఇది చాలా అవమానకరం జ్యుడిషియరీకి ఇదంతా అంటూ కూడా ఒక పెద్ద లెటర్ రాయటం కూడా దుమారం లేపింది. సో సుదర్శన్ రెడ్డి, అమిత్ షా కేంద్ర హోంమంత్రి చెప్పినట్టు నక్సల్స్కి సంబంధించిన వ్యక్తి, దానికి గురించేని అప్పుడు వాళ్ళకి ఫర్గా ఆయన తీర్పులు ఇచ్చాడంటూ అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత ఈయన సుదర్శన్ రెడ్డి లల్లూ ప్రసాద్ యాదవ్ను కలవటం, ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇది నెంబర్స్కి సంబంధించింది కాబట్టి నెంబర్స్లో కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ కూటమికి బలమైతే లేదు. అభ్యర్థిని ఓడిపోతారని తెలిసి కావాలనే ఒక వ్యక్తిని నిలబెట్టాలి కాబట్టి, యునానిమస్ అయితే వాళ్ళ పరువు పోతుంది కాబట్టి సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చారు. చాలా దూరపు ఆలోచనతో, ఒక పెద్ద ప్లాన్తో అన్నదైతే ప్రస్తుతానికి వినబడుతోంది. బీజేపీ అయితే మిషన్ సౌత్తో ముందుకెళ్తోంది. చాలా కష్టమైన రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, అట్లాగే తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి అంటే, సో మిషన్ సౌత్తో ఈ సిపి రాధాకృష్ణన్, తమిళనాడు కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, అవి కూడా ఉద్దేశంలో పెట్టుకొని దక్షిణాదికి చెందిన వ్యక్తి అనే ఒక దాంతో కూడా రాధాకృష్ణన్ని నిలబెట్టినట్టుగా తెలుస్తోంది. దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి 781 ఓట్స్ ఉన్నాయి రాజ్యసభ, లోక్సభ రెండిట్లో కలిపి. 781 స్థానాల్లో బీజేడీ అట్లాగే బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనటలేదు, అబ్స్టైన్ అవుతామని చెప్పారు. శిరోమణి అకాలీ దళ్ కూడా అబ్స్టైన్ అవుతున్నట్టుగా చెప్పారు. సో అక్కడ మనం 12 స్థానాలు తీసేయాలి. ఎన్డీఏకి
అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. అట్లాగే కాంగ్రెస్ కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే ఏఐఎంఐఎం వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఏ రకంగా చూసినా కూడా నెంబర్లో ఎన్డీఏ అభ్యర్థి ఒక 100 ఓట్లు పైనే మెజారిటీతో గెలిచేట్టుగా చాలా క్లియర్ కనబడుతోంది. చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదట ఓటు వేయబోతున్నారు ఈ ఎలక్షన్స్కి సంబంధించి. అంతా సీక్రెట్ బ్యాలెట్లో జరగబోతోంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి నూతన ఉపరాష్ట్రపతి, భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అనేది అయితే చాలా కన్ఫామ్గా చెప్పచ్చు. మెజారిటీ ఎంత అనేది మనం వెయిట్ చేయాలి. మినిమం అయితే 100 పైన కనబడుతుంది మనకి, 100 ఓట్ల పైన. ఇది ఇండీ బ్లాక్కి ఫస్ట్ డిఫీట్ అని చెప్పచ్చు ఎలక్టోరల్ ప్రాసెస్లో. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన చేసిన యాత్రలు, ఓట్ చోరీలు, ఇవన్నీ లేకపోతే క్లెయిమ్స్, క్రాస్ ఓటింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఎక్కడ ఫలించేట్టు కనబట్టలేదు. వైఎస్ఆర్సీపీని కూడా బుజ్జగించడానికి చాలా ప్రయత్నించారు. వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. కన్ఫర్మ్గా సిపి రాధాకృష్ణన్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు మనం. ఇండీ బ్లాక్కి ఫస్ట్ డిఫీట్ ఎలక్టోరల్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ.